సిటీలో ట్రాఫిక్ ఎంతగా పెరిగిపోతుందంటే మనం వెహికల్ డ్రైవ్ చేయడానికి భయపడేంతగా. కార్లు, స్కూటర్లు, ఆటో రిక్షాల వల్ల రోడ్డుపై నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంత ట్రాఫిక్లో బండి డ్రైవ్ చేయాలంటే చాలా కష్టమైన పని. దానికి తోడు ఈ క్రిమినల్స్ ఏమో ఇక పబ్లిక్ని ఎలా మోసం చెయ్యాలా అని కొత్త కొత్త టెక్నిక్స్ కనిపెడతారు. అందుకే సిగ్నల్ పడినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు దేనికి వెనకాడరు. వీళ్ళు రకరకాల వేషాల్లో ఉంటారు. బెగ్గర్స్గా, పేపర్స్ లేదా సేల్స్మెన్గా, ఇంకా ఎన్నో రకాలుగా ఉంటారు. ఇలాంటి వాళ్లతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కడైనా కారు పార్క్ చేసి మీ డ్రైవర్ని కారులోనే ఉండమని చెప్పి మీరేదైనా షాపింగ్ మాల్కి వెళ్తారు. కారు వెనక సీట్లో మీ వస్తువులు మర్చిపోతారు. అవి అందరికీ కనిపిస్తూ ఉంటాయి. మీరు మర్చిపోయిన బ్యాగ్, ల్యాప్టాప్, సెల్ ఫోన్ లాంటివి. కాసేపు అయ్యాక ఒక వ్యక్తి వస్తాడు. అతను కారు డ్రైవర్ని కిందకి చూడమంటాడు. డ్రైవర్ కిందకి చూస్తే అక్కడ 100 నోటు ఉంటుంది. ఆ 100 నోటు గురించి డ్రైవర్ కక్కుర్తిపడి కారు నుండి కిందకి దిగి ఆ నోట్ తీసుకుంటాడు. కాసేపు అయ్యాక కారులో కూర్చొని అతను గమనిస్తే వస్తువులు మాయం. 100 నోటు కోసం ఆశపడి విలువైన వస్తువులన్నీ పోగొట్టాడు. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్న ఈ కేసులో ఎక్కడి నుండో కాదు మీరనుకుంటున్నట్టు అందులో ఏ శవమూ దొరకలేదు. కానీ రక్తం దొరికింది. ఆ రక్తం ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. అది 1 or 2 డ్రాప్స్ అయితే బై మిస్టేక్ ఎక్కడి నుండో వచ్చింది అనుకోవచ్చు. కానీ అంత రక్తం అంటే ఇక చెప్పడం ఎందుకు, మీరే చూడండి. ఇన్నిసార్లు క్లీన్ చేయాలో ఈ కార్ని. సార్ సార్ ఏ వాచ్మెన్, ఎందుకు అలా అరుస్తున్నావు? సార్ రక్తం. ఓ మై గాడ్, నా కారు మీదకి రక్తం ఎలా వచ్చింది? ప్లీజ్ దేవుడా, నన్ను కరుణించు. ఇప్పటికే చాలా బాటిల్స్ తాగేసాను. నా కడుపు పగిలిపోతుంది. దేవుడా, నేను ఇంక తాగలేను. దయచేసి నన్ను కరుణించు దేవుడా. ఈ బాటిల్ క్యాప్ లోనైనా నాకు అసలు అదృష్టం లేదు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఈ రోజు సూర్యుడు ఎటువైపు ఉదయించాడు? ఈ సౌండ్ ఏంటి చాలా వింతగా ఉంది? అదే నాకు అర్థం కావట్లేదు. అభిజిత్, మన బ్యూరో గోడలు ఎందుకు అదురుతున్నాయి? అదే నాకు అర్థం కావట్లేదు. భూకంపం వచ్చేట్టు కనిపించింది. మన బ్యూరోలోకి ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇది మన ప్రణీత్ పనే. ప్రణీత్, ఏమైంది? ఒంట్లో బాగాలేదా? సార్ సార్, నేను పేపర్లో ఒక యాడ్ చదివాను సార్. దాంట్లో ఏం రాస్తుందంటే, అది ఎవరికైతే కూల్ డ్రింక్స్ బాటిల్ క్యాప్ లోపల బెస్ట్ అని రాసింది దొరుకుతుందో వాళ్ళు టికెట్లు గెలవచ్చు సార్. ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ చూడటానికి నేను 50 బాటిల్స్ తాగేశాను సార్. కానీ సార్, వరల్డ్ కప్ పూర్తయి 20 రోజుల పైన అవుతుంది సార్. నేను మళ్ళీ ఫుల్ అయిపోయాను సార్. నువ్వు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళిపో. నీ దెబ్బకి ఈ గోడలన్నీ పడిపోయేలా ఉన్నాయి. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. జాగ్రత్త. హలో, సిఐడి బ్యూరో ఏసీపీ ప్రద్యుమన్ హియర్. రక్తమా?
సార్ ఈ కారు మీద రక్తం మరకలు చూస్తుంటే నాకేమో ఇవి పైనుంచి పడినట్టు అనిపిస్తుంది సార్. అసలు పైనేముందని టెర్రసే కదా. అభిజిత్, ఓసారి పైకి వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూడు. ఎస్ సార్. ప్రణీత్, ఈ రక్తాన్ని చూస్తుంటే అంత ఫ్రెష్ ఏం కాదనిపిస్తుంది. అలానే ఇవి ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు సార్. సార్, ఆ, ఇక్కడ టెర్రస్ మీద రక్త మరకలు ఏమీ లేవు సార్. హలో మిస్టర్, కారు మీద రక్త మరకలు అసలు మీరు ఎప్పుడు చూశారు? ఈ రోజు ఉదయం సార్. నిన్న వాచ్మెన్ కార్ క్లీన్ చేస్తున్నప్పుడు ఈ మరకలేదు సార్. ఈరోజు మార్నింగ్ క్లీన్ చేస్తుంటే చూశాడు. నేను మీకు వెంటనే ఫోన్ చేశాను. అంటే దీని అర్థం ఈ రక్తం కారు మీద నిన్న మధ్యాహ్నం కానీ రాత్రి కానీ పడిందేమో. మ్మ్. అది సరే, నిన్న మీరు కారులో ఎక్కడికి వెళ్ళారు? సార్ నేను నిన్న థియేటర్కి వెళ్ళి 2-5 మూవీ చూశాను సార్. సార్ ఆ తర్వాత నేను డివిడీస్ కొనడానికి ఆ దగ్గరలో మార్కెట్కి వెళ్ళాను. అక్కడ కొంచెం సేపు నా కార్ని పార్క్ చేశాను సార్. నేను కొన్ని డివిడీస్ కొన్నాక మెడిసిన్స్ కావాల్సి వచ్చి మెడికల్ షాప్కి వెళ్ళాను సార్. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. ఓకే, ఇతను వెహికల్ పార్క్ చేసిన బజార్కు వెళ్ళి జరిగిందేమిటో చూద్దాం. నువ్వు మాతో పాటు రా. ప్రణీత్, డాక్టర్ దగ్గరికి వెళ్ళు. నీ ఈ వింత సౌండ్లకు ట్రీట్మెంట్ చేయించుకో. వెళ్ళాను సార్, కానీ సౌండ్ విని డాక్టర్ పారిపోయాడు. రండి సార్. ఇక్కడ కార్ ఇక్కడే పార్క్ చేసావా? ఇక్కడే సార్. నా కార్ ఇక్కడే పార్క్ చేశాను సార్. ఇక్కడ? అవును సార్. నీకు సరిగానే గుర్తుందా? ఇక్కడే పార్క్ చేసావా? అవును సార్, నాకు బాగా గుర్తుంది. సార్, ఇక్కడ టెర్రస్ లాంటిది ఏమీ లేదు. మరి కారు మీద రక్తం ఎలా అంటుకుంది? పబ్లిక్ ప్లేస్లో రక్తం పడితే ఎవరో ఒకరు చూసి ఉండాలి కదా. ఆ? సార్ నన్ను నమ్మండి సార్. కార్ ఇక్కడే పార్క్ చేశాను సార్. ఆ రక్తం మార్కులు ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. సార్, ఒకవేళ రక్తం నేరకంటుకుని ఉన్న నిన్న పడ్డ వర్షానికి కొట్టుకుని పోయి ఉంటుంది. ఇక్కడికి రావడానికి ముందు నువ్వు షాపింగ్ మాల్ వెళ్ళావు కదా? ఎస్ సార్. జోసెఫ్, అభిజిత్, మనం అక్కడికే వెళ్దాం పద. పద వెళ్దాం. ఎక్కడ చూపించు. సార్ ఇక్కడే ఎక్కడో నా కార్ పార్క్ చేశాను సార్. కరెక్ట్గా గుర్తు తెచ్చుకొని చెప్పి ఎక్కడ? సార్ ఇక్కడే సార్. ఇక్కడే సార్ నా కార్ పార్క్ చేశాను. ఎస్ సార్, ఇదే ఫేసింగ్ ఇటువైపు సార్. ఎగ్జాక్ట్గా ఇక్కడ? అవును సార్. అవునా? ఓహోహో, అభిజిత్, జోసెఫ్ ఇటు చూడు. మై గాడ్. ప్రణీత్, త్వరగా నిచ్చెన తీసుకురా. ఎస్ సార్. కానీ ఈ శవాన్ని పైన ఎవరు పెట్టారు? పార్కింగ్ యార్డ్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు శవాన్ని ఎంత పైకి ఎలా చేర్చారు? అవును అభిజిత్, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అసలు ఆ శవాన్ని అంత పైన ఎలా పెట్టారా అని. జాగ్రత్త. జోసెఫ్, జాగ్రత్త. మెల్లగా. బాడీ నుంచి రక్తం కారుతున్నట్లయితే నేల మీద ఒక్క చుక్క రక్తం కూడా కనపడలేదు. చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది సార్. మ్మ్. అంటే బాడీని కారు పార్క్ చేసిన తర్వాతే పైకి చేర్చినట్టున్నారు. జోసెఫ్, మెల్లిగా. జాగ్రత్త. జాగ్రత్తగా మెల్లగా, చూడు. మెల్లగా సార్. మెల్లిగా. ఓకే, ఓకే. మెల్లిగా. జోసెఫ్, మెల్లిగా. జాగ్రత్త. మెల్లిగా. నెమ్మదిగా సార్. మెల్లిగా, జాగ్రత్త. సార్, ఇతను నాకు తెలుసు. ఏంటి? ఇతను ఎవరో తెలుసా? సార్, ఈయన అరుణ్ గారు సార్, ఈ మాల్ ఓనర్. ఈయన నిఖిల్ సార్ పార్ట్నర్ కూడా. ఈ మాల్ ఓనరా? అంటే ఓనర్నే హత్య చేసి ఇక్కడ పడేశారా? మీ నిఖిల్ సార్, ఈయన బిజినెస్ పార్ట్నర్. ఆయన ఎక్కడున్నారు? సార్, ఆయన మాల్లోనే ఉన్నారు. త్వరగా అతన్ని పిలుచుకురా. సార్, అలాగే సార్. త్వరగా. సార్, ఇలా చూడండి. రక్తం ఇతని ముక్కు నుంచే కారినట్టుంది. చూడండి, మీరు కార్ని ఇక్కడ ఎన్ని గంటలకు పార్క్ చేశారు? సార్ అది 2 నుండి 5:30 వరకు సార్. 5 గంటలకి మూవీ అయిపోయింది సార్. కిందకి రావడానికి 1/2 అవర్ పట్టింది. ఓ,
అంటే దీని అర్థం జోసఫ్, ఈ శవం 2 నుంచి 5:30 గంటల మధ్య, అంటే ఆ 3:30 గంటల్లోనే పెట్టి ఉంటారనిపిస్తుంది. విచిత్రంగా ఉంది. ఇతన్ని హత్య చేసి అంతకుడు పైన పెట్టడం ఎవరు చూడలేదా సార్? ఏమర్థం కాదు. ఇది ఎలా జరిగింది? ఇతన్ని ఎవరు వద్దు, 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 ప్లీజ్ బాడీని మీరు ముట్టుకోవద్దు, మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఇతన్ని ఎవరు హత్య చేశారు? అది తెలుసుకోవాలన్నదే మా ప్రయత్నం కూడా. మీరు ఇతని బిజినెస్ పార్ట్నరా? అవునండి. మీరు ఆఖరిసారి అరుణ్ని ఎప్పుడు చూశారు? నిన్న ఉదయం 11:30 మధ్యలో. 11:30 మధ్యలోనా? అంటే ఈ హత్య 11:30 తర్వాతే జరుగుంటుంది. మిస్టర్ నిఖిల్, షాపింగ్ మాల్ నుంచి ఈ పార్కింగ్ ప్లేస్ కు చేరుకోవడానికి ఎన్ని దారులున్నాయి? స్టేర్ కేస్ అండ్ ఎలివేటర్ సార్. స్టేర్ కేస్ అండ్ ఎలివేటర్. ఓసారి చూద్దాం. ప్రణీత్, ఈ బాడీని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించు. Yes, sir. మీరు మాతో రండి. పదండి. మూవ్. జోసఫ్, సార్, తారా, మీరు సెక్యూరిటీ గార్డ్తో వెళ్ళి లిఫ్ట్ చెక్ చేయండి. ఆలోగా మేము ఈ స్టైర్ కేస్ చెక్ చేస్తూ ఉంటాం. ఇక్కడి మెట్ల మీద ఎలాంటి రక్త మరకలు కనపడలేదు సార్. అదే కదా నేను ఆలోచిస్తుంది. ఎవరైనా శవాన్ని ఈడ్చుకెళ్ళి ఉంటే ఏవో ఒక మార్క్స్ పడి ఉండేవిగా. జోసఫ్, ఏంటి జోసఫ్? ఇటు చూడండి సార్. మీరు ఈసారి ఇరుక్కున్నారులేండి. ఏ, ఈ శవం పైన ఏమైనా రాసుందా మేము ఇరుక్కున్నామని? అవును, ఏది, ఎక్కడ రాసుంది? మెయిన్ ప్రాబ్లం అదేనండి. ఈ బాడీ పైన అటువంటి ఏమీ లేవు. అసలు ఈ శవాన్ని గమనిస్తే బుల్లెట్ తగిలిన గుర్తులు కానీ కత్తితో పొడిచిన గుర్తులు కానీ లేవు. ఇవే కాదు, అసలు ఇతని బాడీ మీద ఎలాంటి గుర్తులు లేవు. కానీ ఇతని వీపు మీద మాత్రం ఇదిగో ఇదిగో ఈ గుర్తులు ఉన్నాయి. పైపు మీద పడుకోబెట్టడం వల్ల ఏర్పడ్డాయి. ఏసీపీ గారు, ఇతను ఆయుష్ తీరిపోయింది, చనిపోయాడు. మీరేమో దీన్ని హత్య అనుకుంటున్నారు. సరే రాహుల్, నువ్వు అన్నట్టు ఇతను ఆయుష్ తీరే చనిపోయాడని అనుకుందాం. కానీ పార్కింగ్ ప్లేస్ లో ఉన్న ఆ పైపుల మీదకి శవం ఎలా వెళ్ళినట్టు? పైపు భూమికి 11 feet హైట్ లో ఉంది సార్. నిజమే. కంట్రోల్. నాకేం కాలేదు సార్, ఏం కాలేదు. సార్, ఈ వ్యక్తిది నేచురల్ డెత్ అయితే మరి ఇతని బాడీ కార్ పార్కింగ్ లో పైకి ఎలా చేరిందంటారు? ఇతని ముక్కులోంచి రక్తం ఎలా వచ్చిందంటారు? అయితే నేచురల్ డెత్లో ముక్కు నుండి రక్తం రాకూడదని రూల్ ఉందా? ఒకవేళ ఇతనికి ఎవరైనా విషం ఇచ్చి చంపారేమో? నేను చెప్పేది అదే. ఇతని బాడీలో విషం తాలూకా ఏ సింటమ్స్ లేవండి. చూడండి, ఇతని పెదవులు కానీ గోళ్ళు కానీ నీలం రంగుల్లో లేవు. ముఖం మీద కూడా ఏ గుర్తులు లేవు. ఈ బాడీని పోస్ట్ మార్టం చేస్తే ఏమైనా క్లూ దొరకొచ్చేమో. సార్, అది కూల్ డ్రింక్ వల్ల. చూడు ప్రణీత్, నువ్వు ఇంకోసారి ఇలా చేస్తే బయటికి పంపించేస్తాను ప్లీజ్. ఇదే లాస్ట్ టైం సార్, ఇంకోసారి రాకుండా బిగపట్టేసుకుంటాను. సార్, అది మరి మనకు చేతి మీద దొరికిన గుర్తులు ఎలాంటి గుర్తులు రాహుల్? ఇదేదో ఇంజెక్షన్ తాలూకు గుర్తులా అనిపిస్తుంది. అవును, ఇంజెక్షన్ గుర్తు. ఏసీపీ గారు, ఇంతకు ముందే ఇలాంటి కేసు ఒకటి వచ్చింది. ఎవరో ఇతనికి ఇంజెక్షన్ చేశారు, కొంచెం సేపు తర్వాత చనిపోయాడు. ప్రణీత్, నేను బయటకు వెళ్ళిపోతాను సార్. అంటే సార్ మీరు అంటుంది ఇతన్ని ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశారు? అవును, ఇంజెక్షన్తోనే హత్య. సార్, ఆ ఇంజెక్షన్లో ఏముంది? ఎయిర్. ఎయిరా? సార్, మీరు జోక్ చేస్తున్నారు. లేతారా, ఇది జోక్ కాదు. ఎవరో ఇంజెక్షన్ ద్వారా ఇతను బాడీలోకి ఎయిర్ పంపించారు. దాని ద్వారానే ఇతను చనిపోయాడు. అంటే అతను చనిపోవడానికి కారణం ఈ ఇంజెక్షనే అంటావా? అయ్యుండొచ్చు, కన్ఫర్మ్ కాదు. అయ్యుండొచ్చా? అయ్యుండొచ్చా అని అంటావేంటి రాహుల్? ఆ, విషయం ఏంటో క్లియర్ గా చెప్పొచ్చు కదా. సర్లే వదిలే. అసలు ఇతను చనిపోయింది ఎన్ని గంటలకు? 12ంటికి. 1 గంట తర్వాత తన ముక్కు నుండి రక్తం కారడం స్టార్ట్ అయ్యింది. అంటే 1 o'clock. కరెక్ట్. సార్, ఇంతకీ మనకు లిఫ్ట్ లో దొరికిన రక్తం అది కూడా అరుందే. అంటే ఇది వెరీ క్లియర్ సార్. బాడీని ఎవరో లిఫ్ట్ లో తీసుకొచ్చి పైప్ మీద పెట్టుంటారు. కానీ 2 to 5:30 మధ్యలో కార్ పార్కింగ్ ప్లేస్ లో ఉందని రాజు మనతో చెప్పాడు కదా. 1 o'clock నుంచి రక్తం కారడం మొదలైంది.
అయితే అక్కడ రక్తం మరకలు ఉండాలి కదా. అలా అయితే ఈ 1 గంట 2 గంటల మధ్యలో కారిన రక్తం ఏమైనట్టు? అది నేను ఈ శవాన్ని అడిగి చెప్తాను. సార్, మన వాడు అక్కడ కారు పార్క్ చేసి పని మీద లోపలికి వెళ్ళినప్పుడే హంతకుడు చాలా చాకచక్యంగా శవాన్ని పైకి చేర్చినట్టున్నాడు. అంటే దీని అర్థం అభిజిత్ ఆ శవాన్ని 12-2 గంటల మధ్య టైంలో వేరెక్కడో పెట్టారన్నమాట. అభిజిత్, విచిత్రమైన విషయం ఏమిటంటే శవాన్ని ఇక్కడికి తీసుకువచ్చి పైపుల మీద దాచిపెట్టారు. ఇక్కడ ఇంత తతంగం జరుగుతున్నా ఎవ్వరూ ఏమీ చూడలేదంట. అంతేలేడు సార్, మర్డర్ పలానా టైంకి జరిగింది, హంతకుడు పలానా వ్యక్తిని వీళ్ళల్లో ఎవరైనా సాక్షి చెప్తే మనకు పనే ఉంటుంది. సార్, నేను ఇక్కడ స్టాఫ్ని, సెక్యూరిటీ గార్డ్స్ని అందరినీ ఎంక్వైరీ చేశాను సార్. అందరూ మాకేం తెలీదు, మేమేం చూడలేదు అంటున్నారు సార్. ఓ, వదిన ప్లీజ్, వదిన ప్లీజ్, దయచేసి అడవకండి ప్లీజ్. సార్, ఈవిడ అరుణ్ వైఫ్ స్నేహ, ఇతను అరుణ్ తమ్ముడు రోహిత్. సారీ, మీ బాధను అర్థం చేసుకోగలం. సార్, ఏది ఏమైనా మీరు దయచేసి ఆ హంతకుడిని వెతకండి సార్. సార్, వాడిని వదలొద్దు సార్. అందుకే కదండి మేము ప్రయత్నం చేస్తోంది. సార్, అది బాడీ ఏదో పైప్ మీద ఉంచారట. ఇదిగో ఇక్కడ ఉంచారు. ఇక్కడ ఓకే, ఒక విషయం చెప్పండి, మీకెవరి మీదైనా అనుమానం ఉందా? బాగా ఆలోచించి చెప్పండి. సార్, మా అరుణ్ అన్నయ్య చాలా మంచోడండి, కానీ ఎందుకు ఇలా? చూడండి, నేను అడుగుతున్నాను మీ అందరినీ, స్టాఫ్ మెంబర్స్ని, అసలు ఏం జరిగింది, ఎవరు చేశారు అన్నది ఏమాత్రం భయపడకుండా నిజాలు మాతో చెప్పండి. చెప్పిన వాళ్ళకు మాది సెక్యూరిటీ. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవరైనా అతన్ని 11:30 తర్వాత చూసారా? ఏమాత్రం భయపడకుండా చెప్పండి, మీకు ఎటువంటి హాని జరగదు. సార్, నేను చూశాను. నువ్వు చూసావా? గుడ్, ఇలా రా. పర్లేదు, ఇలా రా. ఎక్కడ చూసావో చెప్పు. అది ఆయన ఎక్స్కలేటర్ దగ్గర ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే చూశాను సార్. అప్పుడు టైం ఎంత అయ్యి ఉంటుంది? దాదాపు 11:30 ఆ టైం సార్. 11:30 గంటలకా? అది సరే, ఆ తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడో ఏమైనా చూసావా? ఆ? సార్, నాకు వర్క్ ఉండి వెళ్ళిపోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఇదే విచిత్రంగా ఉంది. ఇక్కడ ఇంత జరిగినా గానీ ఎవ్వరూ ఏమాత్రం చూడలేదట. తర, నువ్వు కరెక్ట్గా చెక్ చేసావా? చిన్న క్లూ దొరికినా ఈ కేసు సాల్వ్ అవుతుంది. సార్, నేను అన్ని చోట్ల క్లియర్గానే చెక్ చేశాను. సరే, ఇటువైపు చెక్ చేద్దాం. సార్, హ్మ్? ఒకసారి చూడండి. సార్, అతను ఇటు నుంచే వెళ్ళినట్టున్నాడు. నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తుంటా. హలో సార్, ఫస్ట్ ఫ్లోర్లో కొంత ఎవిడెన్స్ దొరికింది సార్. సార్, సార్ మీరు ఫస్ట్ ఫ్లోర్ లిఫ్ట్ దగ్గరకు వచ్చాను సార్. ఈ రక్త మరకలు ఆ లిఫ్ట్ దగ్గర నుండి ఈ క్యారిడార్ వరకు ఉన్నాయి సార్. ఇటు చూడండి సార్. దీన్ని ఓపెన్ చేయి. అంటే హంతకుడు ఎవరో కానీ శవాన్ని ఈ బ్యాగులో ఉంచి చాకచక్యంగా ట్రాన్స్పోర్ట్ చేసినట్టున్నాడు. అవును సార్. తర్వాత ఆ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళకి లంచ్ బ్రేక్ ఇచ్చినప్పుడు
అతని శవాన్ని ఇక్కడ నుండి తీసుకెళ్లి ఆ పైప్ మీద పెట్టాడేమో సార్. తారా ఒక పని చెయ్యి. ఎస్ సార్. ఈ కప్బోర్డ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్ని జాగ్రత్తగా తీసుకో. అభిజిత్ సార్, శవాన్ని తీసుకొస్తే అసలు ఎలా తీసుకొచ్చుంటారు? ఒకవేళ శవాన్ని ఈడ్చికెళ్ళుంటే ఫ్లోర్ మీదంతా రక్తం మరకలు పడాలి కదా. ఒకవేళ ఎత్తుకొని తీసుకొచ్చారనుకున్నా ఆ వ్యక్తి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. అసలేమీ అర్థం కావట్లేదు. రాహుల్, రాహుల్ చెప్పు. డాక్టర్ రాహుల్, సారిక ఏమైనా తెలిసిందా లేదా? సార్, ఇతని వీపు మీదున్న గుర్తుల్ని బట్టి చూస్తే బాడీ ఏదైనా ట్రాలీలో ఉంచారనిపిస్తోంది. ట్రాలీ? ఎలాంటి ట్రాలీ? సార్, మాల్స్ లో సరుకులు పెట్టుకోవడానికి ట్రాలీ ఉంటుంది కదా, అందులోనే ఇతని బాడీ ఉంచారనుకుంటా. డాక్టర్ రాహుల్, ఈ మార్క్స్ నీకు ముందుగా కనిపించలేదా? కనిపించిందండి, కానీ బాడీని పైపు మీద పెట్టడం వల్ల, బాడీని ఏడ్చడం వల్ల ఈ గుర్తులు ఏర్పడ్డాయి అనిపించింది. ఆ తర్వాత అర్థమైంది నాకు ఈ గుర్తులు ఒకవేళ ఏదైనా చూస్తుంటే జాలీలో ఉంది సార్. అవును, దీన్ని చూస్తే నాకు అర్థమవుతుంది ఏంటంటే, అంటే డాక్టర్ గారు శవాన్ని ట్రాలీలో తీసుకెళ్లారంటారు. యా యా వా, మీ అసిస్టెంట్ సూపర్ అండి. సారిక గారు, యు ఆర్ టూ ఇంటెలిజెంట్. శవం మీద ఉన్న ఈ గుర్తుల్ని చూసి అది ఎక్కడ ఉంచారో టక్కున చెప్పేశారు కదా సార్. చూసారుగా, మీ శిష్యురాలు ఎంత పొగినా తక్కువే. బైతీవే, సారిక కేవలం ట్రాలీ సైజ్ తెలుసుకోవడానికి మెజర్మెంట్ తీసుకుంది అంతే. ఎప్పటికైనా అర్థమైంది అభిజిత్ గారు, ఈ విషయాన్ని స్వయంగా నేనే కనుక్కున్నాను. నేనే. అవును సార్, డాక్టర్ గారే. మరి మీరు ఈ విషయం గురించి ముందు చెప్పనే లేదు? ఎందుకంటే నేను దేవుని కాదండి, అన్ని ముందే చెప్పడానికి. అయిందా? అయింది. అంటే రాహుల్, నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఆ శవాన్ని స్టోరేజ్ రూమ్ నుంచి లిఫ్ట్ వరకు ఇలాంటి ట్రాలీలోనే తీసుకెళ్లారంటావా? అవును, అందుకే అక్కడ రక్తపు మరకలు ఎక్కువగా లేవు. లిఫ్ట్ లో రక్తం ఉండడం చూసాగా, అంటే ట్రాలీ కూడా ఖచ్చితంగా రక్తం అంటుకుని ఉంటుంది సార్. ముందు అది ఎక్కడుందో ట్రేస్ అవుట్ చేద్దాం. అవును సార్, దీన్ని బట్టి ఆ ట్రాలీ మీద హంతకుడి ఫింగర్ ప్రింట్స్ తప్పకుండా దొరుకుతాయి సార్. ఫింగర్ ప్రింట్స్ దొరికితే నాకు థ్యాంక్స్ చెప్పండి, అది చాలు. ప్రణీత్, మనం అనుకున్నట్టు ఆ శవాన్ని ట్రాలీలోనే కనుక తీసుకుని వెళ్ళుంటే ఖచ్చితంగా ఆధారం దొరుకుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి సార్, నేను 2 ట్రాలీలు వెతుకుతాను. నీకేమన్నా పిచ్చా? ప్రణీత్, మనకు కావాల్సిన ఒక్క ట్రాలీ మాత్రమే. ఎక్స్ట్రాల్ చేయకుండా అది కనుక్కో. ఓకే సార్. మరో విషయం, ఆ ట్రాలీ కనుక దొరికిందంటే దాని మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ అన్ని జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేయాలి. అర్థమైందా సార్? ఒకవేళ ట్రాలీ మీద 50 మంది ఫింగర్ ప్రింట్స్ ఉంటే? ఎన్నుంటే మనకేంటి ప్రణీత్, మనకు కావాల్సింది హంతకుడి ఫింగర్ ప్రింటేగా. చాలా విచిత్రంగా ఉంది సార్. ఒక్కొక్కటిగా ఒక్కో వ్యక్తి ఫింగర్ ప్రింట్ తీసుకొని సెపరేట్ చేసి వాటిని చెక్ చేసి హంతకుడు ఫింగర్ ప్రింట్స్ పట్టుకోవచ్చు. ఆ తర్వాత తెలుస్తుంది సార్, హత్య చేసింది ఒక అమ్మాయి అని. నిజం? అసలు ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? సార్, షాపింగ్ ఎక్కువగా అమ్మాయిలే చేస్తారు కదా. దొరికింది సార్. ఇది ఎక్కడ? ఇదిగోండి సార్, ఇక్కడ చూడండి. గుడ్ జాబ్ ప్రణీత్. నువ్వు చెప్పేది నిజమేనా అభిజిత్? ఏంటి, మన ప్రణీతే ఆ ట్రాలీని ట్రేస్ చేశాడా? ఎస్ సార్. ఎప్పుడు పాపం కమెడియన్ లా కనిపించే మన ప్రణీత్ మహా ఖతర్నాక్. ఎక్సలెంట్ వర్క్ Thank you, ప్రణీత్. sir. ఒక్క విషయం మాత్రం మనకు క్లియర్ గా అర్థమైంది, శవాన్ని తీసుకొచ్చింది ఆ ట్రాలీలోనేనని. అభిజిత్, ఆ అరుణ్ 11-11:30 మధ్యలో ఇక్కడే నిలబడ్డాడు ఫోన్ లో మాట్లాడుకుంటూ. కానీ అతను శవమేమో మనకి పార్కింగ్ యార్డ్ లో దొరికింది. దీన్ని బట్టి అతను ఈ దారిలోనే వెళ్ళినట్టున్నాడు. సార్, అయితే డాక్టర్ గారు చెప్పిన ప్రకారం అరుణ్ని 12 గంటలకు హత్య చేశారు. అంటే 11:30 నుండి 12 మధ్యలో అరుణ్తో పాటు ఆ హంతకుడు కూడా కారిడార్ దగ్గరే ఉండుంటారు సార్. ఇంకో విషయం, అరుణ్ కరెక్ట్ గా 11:30కి ఎస్కలేటర్ దగ్గర ఫోన్ లో మాట్లాడుతూ స్టోరేజ్ రూమ్ లో ఉన్న ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళడానికి ఒకటే దారి సార్. రైట్, అంటే విషయం క్లియర్. అరుణ్ ఇంకా హంతకుడు, అదే అరుణ్ శవం ఇంకా హంతకుడు ఈ దారి గుండానే వెళ్తూ పార్కింగ్ యార్డ్ కి చేరుకొని ఉంటారు. ఎస్ సార్. వాళ్ళలా వెళ్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల షాపులలోంచి ఎవరో ఒకరు వాళ్ళలా వెళ్ళటాన్ని చూసే ఉండొచ్చు కదా. సార్, ఫుడ్ బజార్ అటువైపు ఉంది గనక ఆ హంతకుడు ట్రాలీని ఇలా తీసుకొచ్చి కారిడార్ వైపు వెళ్ళాడు. అలాంటప్పుడు ఎవరో ఒకరు ఖాళీ ట్రాలీతో వెళ్తున్న అతన్ని చూసే ఉంటారు కదా. అవును, కరెక్టే. లెట్స్ మూవ్. చుట్టూ ఉన్న అన్ని షాపులకు వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. అందరు స్ప్రెడ్ అయి వెళ్ళండి. ఎస్ సార్.
సార్ ఎవరు అతను చూడలేదంట. ఇట్స్ ఓకే, డోంట్ వరీ. అటువైపు ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళావా? లేదు సార్. సరే సరే, టెన్షన్ పడుకో, వెళ్దాం పదండి. ఏమైనా తెలిసిందా సార్? లేదు, ట్రై చేస్తూనే ఉన్నాం. సరే, ఒక విషయం చెప్పండి, మీ షాప్కి వచ్చి ఎవరైనా విచిత్రంగా బిహేవ్ చేసిన వ్యక్తి మీకు గుర్తున్నాడేమో చెప్పగలరా? అంటే సార్, అంటే నా ఉద్దేశం, ఆ వ్యక్తి షాపింగ్ చేయడానికి కాకుండా టైంపాస్కు ఇటు అటు తిరుగుతూ అలా. సార్ మాల్స్లో చాలా మంది ఏవో కబుర్లు చెప్పుకుంటూ అలా టైంపాస్గా తిరగడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు సార్. పోనీ ఎవరైనా ట్రాలీ తీసుకెళ్ళడం చూసారా? అది సార్, సామాన్లు కొనాలనుకున్న వారు ట్రాలీని యూజ్ చేస్తారు కదా. నిజమే, కానీ ఖాళీ ట్రాలీ, సామాన్లు ఇవి లేకుండా ఎవరైనా తీసుకెళ్ళడం చూసారా? సామాన్లు తీసుకోకుండా సార్, అది గుర్తొచ్చింది సార్. సార్, ఒక అతను నిన్న మాల్ నుండి ఎంటీ ట్రాలీ తీసుకెళ్ళాడు సార్. మీరు ఎందుకు ఏంటని అడగలేదా? సార్, నేను అతనితో జోక్ చేశాను సార్, నువ్వు ఎంటీ ట్రాలీ తీసుకెళ్ళడం తప్ప ఏం కొనవా అని. సరే, అతని గురించి ఇంకేమైనా గుర్తుందా? ఒకసారి ఆలోచించుకో చెప్పు. సార్, ఆయన షూ నుండి ఏదో డిఫరెంట్ సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చిందా? అతను ఏ బ్రాండ్ షూస్ వేసుకున్నాడో మీరేమైనా చూసారా? అది మేడం, ఆ షూ కొత్తవి, బ్రాండ్ కూడా కొత్తదే. వాటి బ్రాండ్ ఏమైనా మీకు గుర్తుందా? బ్లోబో సార్, బ్లోబో. బ్లోబో, BLOBO, బ్లోబో. అవును సార్, అదే బ్లోబో. కనుక్కుందాం పదండి. మూవ్. సరే. మీ షూ చాలా బాగున్నాయి సార్. ఎక్స్క్యూజ్ మీ, ఈజ్ ఇట్? ఎప్పుడు పరిగెడుతుంటాగా, ఆ మాత్రం ఉండాలి. అంటే సార్, మీకు షూ చూపించాలా లేక? హే, ఎవరైనా షూ షాప్కి షూస్ కొనడానికి వస్తారు, వెళ్ళు. ఓకే. సారీ సార్, యాక్చువల్గా కొత్తగా చేరాడు, అందుకే. మరేం పర్వాలేదు, వీఆర్ ఫ్రమ్ సిఐడి. ఒక్క విషయం చెప్పండి, ఈ బ్లోబో బ్రాండ్ షూస్ ఇక్కడ మాత్రమే దొరుకుతాయా? అవును సార్, మీరు కరెక్ట్ ప్లేస్కి వచ్చారు. 2 రోజుల ముందే ఇవి మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ బ్లోబో బ్రాండ్ షూస్ మా షాప్లోనే దొరుకుతాయి సార్. గ్రేట్. అంటే ఇప్పటి వరకు సిటీలో ఈ షూస్ వాడుతున్న వాళ్ళందరూ కూడా మీ దగ్గరే కొన్నవాళ్ళనమాట. అవును సార్, మీరు పర్చేజ్ చేయండి, ఈ షూస్ క్వాలిటీ చాలా బాగుంటుంది. చూడండి, మీరు ఈ బ్లోబో షూస్ మీ దగ్గర పర్చేజ్ చేసిన కస్టమర్స్ లిస్ట్ ఇవ్వగలరా? ఓకే సార్, లక్కీలీ షూస్ కొన్నవారు కార్డు ద్వారానే పే చేశారు. ఎక్సలెంట్. కాస్త మీరు మాకు ఆ లిస్ట్ ఇస్తారా? ఓకే సార్. ప్లీజ్ కాస్త త్వరగా. జోసఫ్, నువ్వు ఇలాంటి స్టైలిష్ షూ వేసుకోవచ్చుగా, ఏమంటావు? ఇదిగోండి సార్. థ్యాంక్ యూ. జోసఫ్, వీళ్ళందరినీ ట్రేస్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పిలిపించు. వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకుందాం. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బాస్. ఓకే సార్. నేను ఒకటి డిసైడ్ అయ్యాను. ఏంటి? ఇక నుండి షూనే వేసుకోను. ఎందుకు? 6 నెలల తర్వాత ఒక షూ కొంటే దాని గురించి సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అరే, ఒక హత్య జరిగింది, అందుకే ఎంక్వైరీ చేస్తున్నాం. అంటే షూ వేసుకుంటే హత్య చేసినట్ట? ఇక్కడ నుంచి ఇవి వాడటమే మానేద్దాం. దీని సంగతి వదిలే. రేపు నేను ఖర్చు కొనుక్కున్నాను అనుకో, అప్పుడు హత్య జరిగితే మళ్ళీ మనల్ని పట్టుకుంటారు. అరే, వీళ్ళు ఎక్కడ దొరికారా? డాక్టర్ సారిక, ప్రణీత్ గారు వీళ్ళందరినీ ఎందుకు పిలిచినట్టు? ఏంటి సార్, ఏం దొరకలేదా? లేదు, ఏం దొరకలేదు. ప్రణీత్, ఉమ్, వీళ్ళందరినీ ఇక్కడికి పంపించేయ్యా. ఎందుకు సార్? అసలు నువ్వు ట్రాలీ మీద ఉన్న ఇంకా కబోర్డ్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ తెచ్చావుగా, అవి వీళ్ళ ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ కావట్లేదు, పంపించేయి. అరే, మీరు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. నన్ను వదిలేండి. ఈ షూ కూడా మీరే ఉంచుకోండి. ఏమైంది ప్రణీత్? ఏమైనా తెలిసిందా? సార్, అరే, ఇదేంటి? షూ పట్టుకొని ఎందుకు నిలబడ్డావు? సార్, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఎవరి ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావట్లేదు సార్. ఏంటి? ఎవరివి మ్యాచ్ కాలేదు? లేదు. మ్యాచ్ కాకపోవడం ఏంటి విచిత్రంగా ఉంది? ఆర్ యు షూర్ డాక్టర్ గారు? ఏదైనా పొరపాటు జరగలేదు కదా? లేదండి, నాకు తెలిసి నేనైతే ఏ పొరపాటు చేయలేదండి. మీ సారిక గారు అయితే ఏ పొరపాటు చేయరు కదా. ఆ మాట నిజమే అనుకోండి, కానీ ప్రణీత్, వాళ్ళు ఎంతమంది? 7. 7? లిస్టులో 8 మంది ఉన్నారుగా. 1 minute సార్. చూసారా, నేను ఇంకా మాట పూర్తి చేయలేదు, అప్పుడే డాక్టర్ సారిక క్లూ ట్రేస్ అవుట్ చేశారు. చెప్పండి సారిక. అబ్బో, సార్, మీరు ఆ షాప్ నుండి లిస్ట్ తెచ్చిన వాళ్ళలో
రఘు అని అతను తన ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు సార్. తారా, నువ్వు అతనికి ఫోన్ చేయలేదా? ఫింగర్ ప్రింట్స్ కోసం అందరినీ పిలిపించమన్నాను కదా. సార్ నేను కాల్ చేసి రమ్మని చెప్పాను. మరి అతను ఎందుకు రాలేదు? సార్. త్వరగా ఫోన్ చేసి రమ్మను. ఎస్ సార్. సార్, అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? ఏదో తేడా ఉంది. చెప్పండి, ఎవరు కావాలి మీకు? ఇది రఘు ఇల్లేనా? అవును, కానీ ఆయన ఇప్పుడు ఇంట్లో లేరండి. మీరెవరు? నేను ఆయన భార్యని. నా పేరు సునీత. సునీత గారు, మేము సిఐడి వాళ్ళం. సిఐడి? అవును. భగవంతుడా, ఆయన ఏం తప్పు చేశారు? ఓ హత్య జరిగింది. హత్య? అవును, ఈ హత్యకి రఘుకు సంబంధం ఉందని మా అనుమానం. ఎన్నోసార్లు నేను ఆయనకి చెప్పాను ఇటువంటి పనులు మనకెందుకు అని, కానీ ఆయన ఎప్పుడూ కూడా నా మాట పట్టించుకునేవారు కాదు. అవునా? కాస్త క్లియర్గా చెప్తారా? అది ఏం చెప్పను. ఆయన చాలా తొందరగా కోటీశ్వరుడు అవ్వాలని కలలు కొనేవారు. మా ఆయన వార్డు బాయ్గా ఉద్యోగం చేసేవారు. సడన్ గా ఒకరోజు నేను ఈ చిన్న ఉద్యోగం చెయ్యనని మానేశారు. వార్డ్ బాయ్ సార్ అంటే మన వాడికి ఇంజెక్షన్ చేయటం వచ్చే ఏ ఉంటుంది. ఇంజెక్షన్? లేదు లేదు, అలాంటిదేమీ లేదు. మీరు మాకు ఒక్క విషయం చెప్పండి, ఈ రఘు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? అది సంకీర్తన ఆడిటోరియం. సంకీర్తన ఆడిటోరియమా? అవును. ఆయన ఇందాక ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతూ రఘు ఏం చెప్పారంటే అతని డబ్బులు మొత్తం తీసుకుని ఆడిటోరియం దగ్గరికి రమ్మన్నారు. ఎంతసేపు అయింది ఆయన బయలుదేరి? సుమారుగా 15 మినిట్స్ అవుతుంది సార్. ఈ సంకీర్తన ఆడిటోరియం ఎక్కడుంది? అమీర్పేట్ చౌరస్తా దగ్గర సినిమా హాల్ ఉంది సార్, అక్కడే. సార్, మనం రఘు వాళ్ళ ఇంటికి కొంచెం త్వరగా వెళ్లాల్సింది సార్. వై? మనం ఇక్కడికి తొందరగా వచ్చేవాళ్ళం, అప్పుడే మనకి అంటే నీ ఉద్దేశం రఘు ఇక్కడ లేడనా? ప్రణీత్ రఘుని ఎవరైనా ఇక్కడికి పిలిచుంటే ఖచ్చితంగా అతను ఇక్కడే ఉంటాడు. గన్సౌండ్లా ఉంది. లోపల నుండి వచ్చింది సార్. అందరూ డివైడ్ అయి వెళ్ళండి. ఓకే సార్. కేర్ఫుల్. సార్, ఇక్కడ ఎవరు ఉన్నారు? ఓ మై గాడ్. మనం వెతుకుతుంది ఇతర కోసమేనా? జోసెఫ్, క్యాచ్ హిమ్. ప్రణీత్, త్వరగా వాటర్ తీసుకురా. అలాగే సార్. త్వరగా. ఇప్పుడే తీసుకొస్తాను సార్. ఎవరు ఇదంతా చేసింది? ఎవరు? అది అంటే ఎవరు? ఎవరిదంతా చేసింది చెప్పు. ఆ? తప్పించుకున్నాడు సార్. నేను తన కాలుకి షూట్ చేశాను, అయినా తప్పించుకున్నాడు. డోంట్ వరీ జోసెఫ్, హంతకుడు ఎవరో తెలిసిపోయింది. లెట్స్ గో. మేము చెప్పేది మీరంతా జాగ్రత్తగా అర్థం చేసుకుని దయచేసి మాకు కోఆపరేట్ చేయండి. ఆ తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. సార్, మీరు మమ్మల్ని ఎందుకు అనుమానిస్తున్నారు? ఎందుకంటే హత్య జరిగింది ఇక్కడే కాబట్టి. అర్థమైందా? కానీ హత్య మేం చేయలేదుగా. హత్య చేసింది మీరేనని మేము అనలేదు కదా. ఇప్పటికీ మాకు అర్థం కాని విషయం ఏమిటంటే అసలు ఆ హంతకుడు ఆ బాడీని పైపుల మీదకి ఎలా చేర్చాడా అని. ఒకవేళ బాడీ పైప్ మీద ఎలా పెట్టారన్న విషయం తెలిస్తే హంతకుడు దొరుకుతాడా? అది తెలిస్తే హత్య ఎలా జరిగిందో తెలిసిపోతుంది. నా భర్త చనిపోయి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా అతను ఎలా చనిపోయాడన్న విషయం గురించే మీరు ఎంక్వైరీ చేస్తున్నారా? మేడం, మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. సార్, మీరు అరుణ్ని హత్య చేసిన వాడిని పట్టుకుంటారనే నమ్మకం మాకు అసలు లేదు సార్. మేము ట్రై చేస్తూనే ఉన్నాం సార్. ఇదంతా కాదు కానీ కేసుని మీరు సాల్వ్ చేయలేనని చెప్పొచ్చు కదా. సార్, మీరు నాకు 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్. వీళ్లతో నిజం నేను చెప్పిస్తాను. జోసెఫ్, ఇదే నీతో వచ్చిన చిక్కు. అందరినీ ఇలా భయపెడుతూ ఉంటే అసలు అంతకుడు ఎవరనేది ఎలా తెలిసేది? కాసేపు సైలెంట్గా ఉండు. చూడండి, మీరు కాస్త మాతో కోఆపరేట్ చేస్తే ఈ హత్య ఎవరు చేస్తారన్న సంగతి మేము కనుక్కోగలుగుతాం. సర్లే, ఓ పని చేద్దాం. అసలు ఆ హంతకుడు ఆ పైప్ మీదకి శవాన్ని ఎలా చేర్చాడో ప్రాక్టికల్గా ట్రై చేద్దాం.
ఏమంటావు జోసఫ్? సరే సార్. రోహిత్ ఇట్రా. కాసేపు నిన్ను అరుణ్ అనుకుందాం. నీ బాడీని పైప్ మీద పెడతాం. ఓకే? నడు. అసలు మీరేం చేస్తున్నారు మీకు తెలుసా? అసలు ఏం చేస్తున్నారు మీరు? మీరు కాసేపు ఉండండి మేడం, మేము మా డ్యూటీ చేస్తున్నాం. ఏం రోహిత్, మీ అన్నయ్యని చంపిన హంతకుని పట్టుకోవడానికి మాకు హెల్ప్ చేయవా? సార్ మీరు చెప్పినట్టే చేయాలనుంది, కానీ కాలుకి దెబ్బ. అరే, మీ అన్నయ్య హత్య జరిగితే నువ్వు దెబ్బ గురించి ఆలోచిస్తున్నావు నడు. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? సార్ నాకు కాలు నొప్పి అని చెప్తున్నాను కదా. నొప్పి ఎక్కడా? ఇక్కడ. ఆ? చూపించు. సార్ 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 చూపించు. వద్దు సార్, ప్లీజ్ సార్. అబ్బా, సార్ అబ్బా, వద్దు సార్, నొప్పిగా ఉంది సార్. ఏమైంది? ఆ? సార్ అది చిన్న దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిందా లేక బుల్లెట్ తగిలిందా? వాట్ నాన్ సెన్స్ యూ టాకింగ్? నాన్ సెన్సా? అరుణ్ నా సొంత అన్నయ్య కాదు. సొంత అన్నయ్య కాకపోతే చంపేస్తావా? ఆ? వాడెప్పుడు నన్ను తమ్ముళ్ళ చూడలేదు. ప్రాపర్టీస్ మొత్తం తన భార్య పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడు. సార్, ఆస్తి కోసం హత్య చేసావన్నమాట. మరి నన్ను ఏం చేయమంటారు సార్? నాకు పాకెట్ మనీ ఇవ్వడం కూడా మానేశాడు. నాకు డబ్బులు కావాలంటే వాడి ముందు చేసాల్సి వచ్చేది. అందుకే నువ్వు అరుణ్ను చంపడానికి ప్లాన్ ప్రిపేర్ చేసావన్నమాట. కాబట్టే వాడి హెల్ప్ తీసుకున్నావు. అదే వార్డ్ బాయ్ రఘు. మొత్తానికి ఏదోలాగా రఘు ఇంజెక్షన్ చేశాడు, అవునా? అవును. వాడికి తెలుసు ఇంజెక్షన్ ఎలా ఇవ్వాలో. ఎందుకంటే వాడు ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో పనిచేసేవాడు కదా. ఆ? కానీ నీ ప్లాన్ అటర్ ఫ్లాప్ అయింది. వాడు శవాన్ని బయటికి తీసుకెళ్లేదు, కార్ పార్కింగ్ లో పైన దాచుంచాడు. వాడా తెలివి తక్కువ పని చేశాడు కాబట్టే నేను మీకు దొరికిపోయాను. తెలివి లేనిది వాడికి కాదు, నీకు. నీ బ్రదర్ని హత్య చేయించిన విషయం ఎవరూ తెలుసుకోలేరనుకున్నావా? కానీ నువ్వు రఘుని ఎందుకు చంపావు? వాడి ఈ విషయాన్ని సిఐడి వాళ్ళకి చెప్పేస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. అందుకే వాడిని కూడా చంపేశాను. ఇద్దరు నిండు ప్రాణాలు తీసేశావు. నీకు చెర్లపల్లి జైల్లో చెడుగుడే. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.